మామిడికాయలు తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసి కొంచెం డ్రై చేసిన తర్వాత ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టి కొంచెం లైట్గా డ్రై చేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుని వాటిని కూడా నీట్గా చేసుకొని నెక్స్ట్ కారం పట్టిస్తారు ప్రత్యేకంగా దీనికోసం. ఈ మామిడికాయ పచ్చళ్ళకి విలేజ్ల్లో కారం, తర్వాత ఆవు పిండి, మెత్తు పిండి రెండు కలిపి పట్టించిన పిండి అన్నమాట. ఇది ఆవాలు మెంతులు కలిపి పట్టించిన పిండి, అది కూడా దాంట్లో కలుపుకొని నెక్స్ట్ కొంచెం పసుపు వేసి తర్వాత ఉప్పు, సాల్ట్ కూడా వేయాలన్నమాట. ఈ సాల్ట్ ఏంటంటే మామూలు సాల్ట్ని మెత్తగా చేస్తారు. తర్వాత ఒక వేరే దాంట్లోకి నూనె తీసుకొని తర్వాత వీటన్నిటిని కలిపి కారం, ఉప్పు, ఆవు పిండి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఈ నూనెలో ఈ కట్ చేసిన మామిడికాయ ముక్కలన్నీ వేసి నూనెలో కలిపి, అంటే అన్ని కొలతల ప్రకారం వేసుకుంటారనమాట. ఇవన్నీ కలిపేసి నూనెలో ఇలా మిక్స్ చేసి మామిడికాయ ముక్కల్ని, దాని తర్వాత తీసి ఈ ముక్కల్ని ఆ పక్కన పెట్టుకున్న ఈ కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవు పిండి ఇవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో ఈ ముక్కల్ని వేసి ఈ నూనెలో తీసిన ముక్కల్ని దాంట్లో వేసి మళ్ళీ దాంట్లో మిక్స్ చేస్తారు. ఆ పౌడరు, ఆ కారం అంతా దానికి ఆ ముక్కలకి పట్టిస్తారనమాట. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలాగా మిక్స్ చేస్తూ ఉంటారు. అలా మిక్స్ చేసిన తర్వాత మొత్తం అన్నిటిని ఇలాగే నూనెలో ముక్కల్ని తీసి మిక్స్ చేయడం, అన్నీ కలపడం. ఇదేంటంటే ఒక 35 కాయలు మామిడికాయలు పచ్చడి ఇది పట్టారనమాట. ఇది 35 కాయలు తీసుకున్నారు. దాని తర్వాత ఒక జాడీలోకి ఖాళీ జాడీ తీసుకుని దాన్ని నీట్గా చేసి దాంట్లో కొంత ఆయిల్ వేసి, ఆయిల్ తర్వాత దాంట్లో కొద్దిగా ఈ మిక్స్డ్ ఈ కారాన్ని కూడా వేసి, దాని తర్వాత ఈ ముక్కలు కలిపిన కారంతో కలిపిన ముక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఆ జాడీలో వేస్తారు. ఆ జాడీలో మొత్తం ఇలాగ ఫిల్ చేస్తారన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా వాళ్ళ మెజర్మెంట్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఈ 35 కాయలకి కారం, సరిపడా ఉప్పు, మెంతి పిండి ఇవన్నీ కూడా వేసుకుంటారనమాట. ఈ ముక్కలన్నీ ఇలా జాడీలో వేసి జాగ్రత్తగా సదిరి మళ్ళీ పైన కొంచెం నూనె పోస్తారు. కొంచెం ఆయిల్ కూడా పోసి, దాని తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిపాయలను కూడా కారంలో కలిపి ఆ పౌడర్ కూడా పైన చల్లుతారు. చల్లి పైన ఆయిల్ పోస్తారనమాట. ఇది ఆంధ్ర స్టైల్ మామిడికాయ పచ్చడి పట్టే విధానం ఇది. దీని తర్వాత దాన్ని మొత్తం అంతా వేసిన తర్వాత మూత పెట్టేసేసి దానికి ఒక క్లాత్ కట్టి ఆ జాడీని పక్కన పెడతారు. పక్కన పెట్టి ఒక 3 days తర్వాత 3 రోజులు అలాగా ఉంచేసి 3 రోజుల తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేస్తారు. ఆ క్లాత్ ఓపెన్ చేసి ఆ జాడీలో ఉన్న ఈ కలిపిన ముక్కలన్నిటినీ ఒక కర్ర తీసుకొని దాంతో మిక్స్ చేస్తారు. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మిక్స్ చేస్తూ, అలాగే దాంట్లో కొద్దిగా నూనె కూడా దానికి తగ్గట్టు కొంచెం నూనె పోస్తూ ఉంటారనమాట. ఆయిల్ ఫ్రెండ్స్, ఆయిల్ పోసి అలా కర్రతో తిప్పుకొని అడుగునున్న ముక్కలు పైకి, పైన ఉన్న ముక్కలు అడుగుకి వెళ్ళేలా ఉంచుకొని మళ్ళీ దానిలో ఇంకొకసారి ఆయిల్ పోస్తారు. ఇలా ఆయిల్ పోసి మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకొక 3 రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి అప్పటికి ఇలా తయారవుతుందన్నమాట. చక్కగా మొత్తం నూనె అంతా దాంట్లో ఉప్పు, కారం, అదే పచ్చడి మొత్తం అంతా ముక్కంతా పట్టుకొని ఇలాగ ఫైనల్గా ఇలా తయారవుతుంది.
దీంట్లో మళ్ళీ నూనె పోసుకుంటారు. అంటే ఎప్పటికప్పుడు ఒక 3 డేస్కి ఒకసారి తీసి మిక్స్ చేసి ఆయిల్ పోస్తూ ఉంటారనమాట. ఇదిగోండి ఫైనల్గా చూసారుగా ఇలా తయారవుతుంది. దీన్ని కూడా తీసి ఆ పచ్చడంతా జాడీలో సదురుకున్న తర్వాత ఆ బేసిన్లో అడుగునున్న దానికి వేడివేడి అన్నం వేసి ఆహా ముద్దలు చేసి అందరూ తింటారు. చూడండి చాలామందికి ఇష్టం ఈ రైస్ తినడం. మీరు కూడా లైఫ్లో ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. మీరు చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ చక్కటి మాగాయి ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.